రాయదుర్గం 5 ఎకరాల భూమి వివాదంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోనుంది. ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ భూములను కూడా తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సచివాలయంలో ఎస్బీఐ సీజీఎం బృందం భేటీ అనంతరం బ్యాంక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి, ఆర్బీఐకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్బీఐ చర్చలకు వచ్చింది. బ్యాంకు వ్యవహరించిన తీరు పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని, ప్రభుత్వ లావాదేవీల నుంచి ఉపసంహరణ, లీడ్ బ్యాంక్ హోదా తొలగింపు దిశగా యోచిస్తున్నామని సీఎస్ వారికి చెప్పారు. ఇదే జరిగితే ఇబ్బందులు తప్పవని గ్రహించి ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎస్ చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించారు. బ్యాంకు తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేస్తూ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎస్బీఐ దిగొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐతో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, కేంద్రం నుంచి వివిధ శాఖలకు వచ్చిన మ్యాచింగ్ గ్రాంట్లు, ఇతరత్రా నిధులను బ్యాంకులోనే కొనసాగించనుంది. లీడ్ బ్యాంక్ హోదాను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. 5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని దాని స్థానంలో అదే ప్రాంతంలో మరోచోట 2.5 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకుకు తెలిపింది. ఇక తెలంగాణ రీజియన్ కు చెందిన ప్రతినిధులు మౌఖికంగా అంగీకరించారు కూడా. ప్రత్యామ్నాయ భూములను ఎస్బీఐ ప్రతినిధులు 2026 మే 12న సందర్శించారు. తర్వాత ఉన్నతాధికారులు ఒప్పుకోలేదనే కారణంతో వేలం వేసిన భూములు తమవేనని ఎస్బీఐ కోర్టుకెక్కింది.